గత 50 సంవత్సరాలుగా మనుషులు స్పేస్ లోకి శాటిలైట్స్ పంపిస్తున్నారు. ఇలాగా మనం పంపిన శాటిలైట్స్ లో 5 శాటిలైట్స్ సోలార్ సిస్టమ్ అంచుల్లో ఉన్నాయి. ఇవే పయోనీర్ 10 మరియు 11, వోయేజర్ 1 మరియు 2, అలానే న్యూ హొరైజన్స్ అనే శాటిలైట్. అద్భుతమైన ఇంజనీరింగ్ మరియు మెయింటెనెన్స్ వల్ల ఇవి సోలార్ సిస్టమ్ ను దాటగలిగే మొదటి మానవ నిర్మిత వస్తువులు అవుతాయి. అయితే ఇవి సోలార్ సిస్టమ్ దాటేటప్పుడు ఏం చూశాయి? భూమి నుండి అతి దూరంగా వెళ్లిన వస్తువు వోయేజర్ 1ఏనా? అది కరెక్టే. భూమి నుండి అతి దూరంగా వెళ్లిన మానవ నిర్మిత వస్తువు వోయేజర్ 1 సెప్టెంబర్ 5, 1977లో లాంచ్ చేయబడింది. వోయేజర్ 1 నాసా తయారు చేసిన అతి వేగవంతమైన స్పేస్షిప్. 2023 వరకు 45 సంవత్సరాలు ఇది సర్వీస్ లో ఉంది. అంతరిక్ష లోతుల్లో ఉన్న వోయేజర్ 1కి ఇప్పటికి కూడా సిగ్నల్స్ పంపించగలుగుతున్నాము. అలానే అది కూడా మనకి రిటర్న్ సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేయగలుగుతుంది. అయితే ఇన్ని సంవత్సరాల్లో వోయేజర్ ఎలాంటి వింతల్ని చూసింది? జూపిటర్, సాటర్న్ మరియు సాటర్న్ అతిపెద్ద మూన్ అయిన టైటన్ ను పరిశీలించి వెళ్లేలాగా వోయేజర్ 1 మార్గాన్ని సైంటిస్టులు డిజైన్ చేశారు. జూపిటర్ మరియు సాటర్న్ వాతావరణాలు, వాటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, వాటి చుట్టూ ఉండే రింగ్స్ మరియు మూన్స్ ను పరిశీలించి వోయేజర్ 1 క్లారిటీగా ఫొటోస్ తీసింది. నవంబర్ 12, 1980లో సాటర్న్ ను చూసి తన మొదటి మిషన్ ను పూర్తి చేసుకుని వోయేజర్ 1 సోలార్ సిస్టమ్ ను దాటడానికి కావలసినంత వేగాన్ని అందుకున్న 5 వస్తువుల్లో ఒకటైంది. ఆగస్టు 25, 2012న సోలార్ సిస్టమ్ సరిహద్దు అయిన హీలియోపాజ్ ను దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి ప్రవేశించిన మొదటి వస్తువుగా వోయేజర్ 1 చరిత్ర సృష్టించింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. సోలార్ సిస్టమ్ ఎండింగ్ అంటే నెప్ట్యూన్ గ్రహం దాటగానే కాదు, దాన్ని దాటడానికి ఎంత దూరం వెళ్ళాలి? సూర్యుడి నుండి వచ్చే సోలార్ విండ్ అంటే సౌర తుఫానుల వల్ల పుట్టే గాలి నెప్ట్యూన్ బయటికి దాదాపు 40 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ వరకు వెళ్తుంది. ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే సూర్యుడు మరియు భూమి మధ్య దూరం. ఇది 150 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. ఈ 40 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో సౌర గాలి శక్తి తగ్గిపోతుంది. దీన్నే సోలార్ సిస్టమ్ సరిహద్దుగా మనం భావించాలి. ఇక వోయేజర్ ఎంత బాగా పనిచేస్తుందో చూపించడానికి నవంబర్ 28, 2017న సైంటిస్టులు దాని థ్రస్టర్స్ ఆన్ చేశారు. 1980 అంటే 37 సంవత్సరాల తర్వాత ఆ పని చేయడం ఇదే మొదటిసారి. 1990 చివర్లో పవర్ సేవింగ్ కోసం వోయేజర్ కెమెరాస్ ఇంజనీర్స్ ఆపేశారు. కెమెరా ఆఫ్ చేసే ముందు దాన్ని ఒకసారి భూమి వైపుకు తిప్పి ఫోటో తీయించమని నాసా ఇంజనీర్స్ ను కార్ల్ సేగన్ కోరారు. భూమికి 6 బిలియన్ కిలోమీటర్ల దూరం నుండి తీసిన ఈ ఫేమస్ ఫోటోని పేల్ బ్లూ డాట్ అని అంటారు. వోయేజర్ 1 భూమికి 17.6 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్లియిస్ 445 వైపు వెళ్తుంది. 40,000 సంవత్సరాల తర్వాత మన సూర్యుడి కంటే దూరంగా ఈ గ్లియిస్ 445కే వోయేజర్ 1 దగ్గరగా ఉంటుంది. ఆగస్టు 20, 1977న వోయేజర్ 2 లాంచ్ చేయబడింది. కానీ వోయేజర్ 1 తర్వాత వోయేజర్ 2ను ఎందుకు లాంచ్ చేశారు? ఇది కూడా వోయేజర్ 1 లానే జూపిటర్, సాటర్న్ గ్రహాలను పరిశీలించి తర్వాత యురేనస్ మరియు నెప్ట్యూన్ వద్దకు వెళ్లేటట్టుగా డిజైన్ చేయబడింది. జూలై 9, 1979లో వోయేజర్ 2 జూపిటర్ దగ్గరకు వెళ్ళింది. ఆ సమయంలో అది జూపిటర్ మేఘాలకి 5,70,000 కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళింది. అలానే ఆగస్టు 26, 1981న వోయేజర్ 2 సాటర్న్ గ్రహానికి అతి దగ్గరగా వెళ్ళింది. అలానే జనవరి 24, 1986న యురేనస్ మేఘాలకి 82 లక్షల మీటర్ల అతి దగ్గరగా వోయేజర్ 2 ఫ్లైబై చేసింది. అలానే యురేనస్ చుట్టూ తిరిగే 11 కొత్త మూన్స్ ను ఇది కనిపెట్టింది. యురేనస్ వింతగా వంగి ఉండటం వల్ల దాని వాతావరణం వింతగా ఉంటుంది. దీన్ని అలానే యురేనస్ యొక్క కొత్త రింగ్స్ ని కూడా వోయేజర్ 2 స్టడీ చేసింది. దీని తర్వాత తన మార్గాన్ని సరిచేసుకున్న వోయేజర్ 2 ఆగస్టు 25, 1989న నెప్ట్యూన్ గ్రహానికి వెళ్ళింది. నెప్ట్యూన్ యొక్క నార్త్ పోల్ కు 5,000 కిలోమీటర్ల ఎత్తు నుండి వోయేజర్ 2 వెళ్లి దాని చుట్టూ తిరిగే 6 కొత్త మూన్స్ ను మొదటిసారిగా చూసింది. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ 2 వోయేజర్ స్పేస్ షిప్స్ లో గోల్డ్ ప్లేటెడ్ ఆడియో విజువల్ డిస్క్లు ఉన్నాయి. ఏదైనా తెలివైన ఏలియన్స్ ఈ డిస్క్ ను చూస్తే అందులో భూమిలోని జీవులు, మన సైన్స్, అలానే అప్పటి యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్, అమెరికా ప్రెసిడెంట్ మరియు పిల్లల నుండి గ్రీటింగ్స్ చూస్తారు. వీటితో పాటే సౌండ్స్ ఆఫ్ ఎర్త్ అనే మెడ్లీ కూడా ఉంది. ఇందులో తిమింగలాలు చేసే శబ్దాలు, ఒక బేబీ ఏడుపు, సముద్రపు అలలు తీరాన్ని తాకుతున్న శబ్దాలు ఉన్నాయి. అలానే అప్పటి ప్రపంచంలోని టాప్ మ్యూజిక్ ఆర్టిస్ట్ తయారు చేసిన ఆల్బమ్ కూడా ఈ గోల్డెన్ డిస్క్ లో ఉంది. వోయేజర్ 2 అయితే ఏ ఒక్క స్టార్ వైపు కూడా పాయింట్ చేయబడలేదు. అయితే 40,000 సంవత్సరాల్లో రోజ్ 248 అనే స్టార్ కు 1 కాంతి సంవత్సరాల దూరం నుండి వోయేజర్ 2 వెళ్తుంది. మార్చ్ 2, 1972లో పయోనీర్ 10 స్పేస్ లోకి లాంచ్ చేయబడింది.
అయితే వోయేజర్ 1 మరియు వోయేజర్ 2 కంటే ముందే పయోనీర్ ఏం కనిపెట్టింది. జూపిటర్ గ్రహానికి అతి దగ్గరగా వెళ్లి దాన్ని ఫోటో తీయగలిగిన మొదటి మానవ నిర్మిత స్పేస్ షిప్ పయోనీర్ 10. స్పేస్ లో ఇంతకు ముందు ఏ శాటిలైట్ కూడా వెళ్లని ప్రాంతాల్ని దాటుకుంటూ పయోనీర్ 10 21 నెలల్లో జూపిటర్ ను చేరుకుంది. డిసెంబర్ 3, 1973లో మన భారీ గ్యాస్ జెయింట్ అయిన జూపిటర్ కు 130,000 కిలోమీటర్ల దగ్గరకు వెళ్లి పయోనీర్ 10 ఫోటోలు తీసింది. ఇది భూమి మరియు చంద్రుడి మధ్య దూరంలో 3వ వంతు. ఆ తర్వాత ఆస్ట్రాయిడ్ బెల్ట్ ను దాటిన మొదటి రోబోగా పయోనీర్ 10 రికార్డు సృష్టించింది. సోలార్ సిస్టమ్ బయటకు వెళ్లే వేగాన్ని ఇది చేరుకుంది. పయోనీర్ 10 లాంచ్ చేసిన 20 సంవత్సరాల తర్వాత జనవరి 23, 2003న దాని నుండి చివరి సిగ్నల్ మనకు అందింది. పయోనీర్ 10 కు శక్తిని అందించే రేడియో ఐసోటోప్ పవర్ సోర్స్ అంటే ప్లూటోనియం లేదా యురేనియం నుండి శక్తిని పుట్టించే పరికరం దాని ప్లూటోనియం మొత్తాన్ని వాడేసుకుంది అని నాసా ఇంజనీర్లు ప్రకటించారు. కాబట్టి భూమికి సిగ్నల్స్ పంపించడానికి పయోనీర్ 10 దగ్గర ఇక కావలసినంత శక్తి ఉండి ఉండకపోవచ్చు. మనకు 68 కాంతి సంవత్సరాల దూరంలో టోరస్ కాన్స్టిలేషన్ లో ఉన్న ఆల్డెబరామ్ అనే స్టార్ వైపు పయోనీర్ 10 వెళ్తుంది. అంతా కరెక్ట్ గా ఉంటే ఈ శాటిలైట్ ఆల్డెబరామ్ కు రీచ్ అవ్వడానికి 2 మిలియన్ కాంతి సంవత్సరాలు పడుతుంది. పయోనీర్ 10 తర్వాత పయోనీర్ 11 స్పేస్ లో ఏం చూసింది? ఏప్రిల్ 6, 1973లో పయోనీర్ 11 స్పేస్ లోకి లాంచ్ చేయబడింది. ఆస్ట్రాయిడ్ బెల్ట్, జూపిటర్ మరియు సాటర్న్ గ్రహాల వాతావరణాలు, ఇంకా సూర్యుడి నుండి వచ్చే సౌర తుఫాను గాలి, అలానే కాస్మిక్ కిరణాల్ని స్టడీ చేయడానికి పయోనీర్ 11ను ప్రయోగించడం జరిగింది. 1974 నవంబర్ మరియు డిసెంబర్లో ఇది జూపిటర్ ను క్రాస్ చేసింది. డిసెంబర్ 2న జూపిటర్ మేఘాల్ని తాకుతూ పయోనీర్ 43,000 కిలోమీటర్ల ఎత్తు నుండి పయోనీర్ 10 కంటే దగ్గరగా వెళ్ళింది. సోలార్ సిస్టమ్ గ్రహాల్లోనే అతిపెద్ద తుఫాను అయిన జూపిటర్ గ్రేట్ రెడ్ స్పాట్ యొక్క ఫోటోలు, అలానే దాని పోలార్ రీజియన్స్ అంటే ధృవాల ఫోటోలను మనకు పంపించింది. జూపిటర్ 2వ అతిపెద్ద మూన్ అయిన కలిస్టో సైజును కూడా పయోనీర్ 11 కనిపెట్టింది. ఈ కలిస్టో సర్ఫేస్ కింద నీటి మహాసముద్రాలు ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్ 1, 1979న పయోనీర్ 11 సాటర్న్ కు 21,000 కిలోమీటర్ల దగ్గరకు వెళ్లింది. సాటర్న్ కు ఇంత దగ్గరగా వెళ్లిన మొదటి మానవ నిర్మిత వస్తువుగా పయోనీర్ 11 రికార్డు సొంతం చేసుకుంది. ఈ సమయానికి వోయేజర్ 1 మరియు 2 జూపిటర్ ను క్రాస్ చేసి సాటర్న్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. అవి పయోనీర్ శాటిలైట్స్ కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వేగంగా వెళ్లటానికి డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి వోయేజర్లు సాటర్న్ గుండా వెళ్లే రూట్ టెస్టింగ్ చేయడానికి పయోనీర్ 11ను వోయేజర్ 1 మరియు 2 వెళ్లే రూట్ లోనే పంపించడం జరిగింది. కానీ ఇలా ఎందుకు చేశారు? ఈ రూట్ లో సాటర్న్ రింగ్స్ లో ఉండే ఏవైనా చిన్న చిన్న రాళ్లు వోయేజర్ శాటిలైట్స్ కు తగులుతాయని ఇలా ముందుగానే పయోనీర్ తో టెస్టింగ్ చేశారు. ఈ రింగ్స్ దగ్గర ఏదైనా డేంజర్ ఉంటే వోయేజర్స్ ను దూరంగా పంపించాలని సైంటిస్టులు అనుకున్నారు. అయితే ఇలా వెళ్తే యురేనస్ మరియు నెప్ట్యూన్ గ్రహాల దగ్గరకు వెళ్లే అవకాశాన్ని వోయేజర్ ప్రోబ్స్ కోల్పోతాయి. అదృష్టవశాత్తు పయోనీర్ 11 కు ఎలాంటి డేంజర్ కనపడలేదు. 1995 నాటికి పయోనీర్ 11 దాని సెన్సార్స్ కు శక్తిని అందించలేకపోయింది. దాని దగ్గర నుండి చివరి సిగ్నల్ వచ్చిన తర్వాత పయోనీర్ 11 మిషన్ ను సెప్టెంబర్ 30, 1995లో నాసా సైంటిస్టులు ఆపేశారు. సాజిటేరియస్ కాన్స్టిలేషన్ పక్కన ఉన్న ఆక్విలా కాన్స్టిలేషన్ వైపు మన పయోనీర్ 11 వెళ్తుంది. ఏది జరగకుండా ఉంటే 4 మిలియన్ సంవత్సరాల తర్వాత పయోనీర్ 11 ఆక్విలా కాన్స్టిలేషన్ లోని స్టార్స్ కు దగ్గరగా వెళ్తుంది. 2006 జనవరి 19న నాసా లాంచ్ చేసిన న్యూ హొరైజన్ శాటిలైట్ సోలార్ సిస్టమ్ ను దాటబోతున్న చివరి స్పేస్ క్రాఫ్ట్. ఫిబ్రవరి 2007న దాని స్పీడ్ ను పెంచుకోవడానికి జూపిటర్ దగ్గరకు వెళ్ళింది. ఇలా స్పీడ్ పెంచుకున్న తర్వాత 2015లో ప్లూటో పక్క నుండి వెళ్తూ దాని మూన్స్ ను 6 నెలల పాటు స్టడీ చేసింది. ప్లూటోకు 12,500 కిలోమీటర్ల ఎత్తు నుండి న్యూ హొరైజన్ వెళ్ళింది. కాబట్టి ఈ డ్వార్ఫ్ ప్లానెట్ ను అతి దగ్గరగా చూసిన మొదటి శాటిలైట్ గా న్యూ హొరైజన్ రికార్డుల్లో నిలిచింది. ప్లూటోను దాటిన తర్వాత అక్టోబర్ మరియు నవంబర్ 15లో 4 సార్లు తన దారిని మార్చుకొని న్యూ హొరైజన్ కైపర్ బెల్ట్ లో ఉండే ట్రాన్స్ నెప్ట్యూనియన్ వస్తువైన 48, 69, 58 ఆరకాత్ వైపు వెళ్తుంది. నిజంగా సోలార్ సిస్టమ్ బోర్డర్ ఎక్కడుంది? అసలు నెప్ట్యూన్ దాటగానే సోలార్ సిస్టమ్ దాటేశాం అని అందరూ అనుకుంటారు. కొంతమంది పరిశోధకుల ప్రకారం కామెట్స్ అంటే తోకచుక్కలు వచ్చే ఊర్ట్ క్లౌడ్ వరకు ఉన్న ప్రాంతాన్ని సోలార్ సిస్టమ్ అంటారు. ఊర్ట్ క్లౌడ్ లోపలి భాగం మనకి 1000 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో ఉంటుంది. బయటి లేయర్ అయితే అక్షరాల 1,00,000 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో ఉంటుంది. ఈ ఊర్ట్ క్లౌడ్ కంటే ముందు హీలియోపాజ్ అనే ప్రాంతం ఉంది. దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. ఈ 5 స్పేస్ క్రాఫ్ట్లు వేర్వేరు మార్గాల్లో వెళ్తున్నందువల్ల హీలియోపాజ్ ను సూర్యుడి నుండి వేరువేరు దూరాల్లో విడిచి వెళ్తాయి. సూర్యుడి 11 సంవత్సరాల సోలార్ సైకిల్ వల్ల దాని నుండి వచ్చే సోలార్ విండ్ శాతం పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. 2020లో జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం హీలియోస్పియర్ రౌండ్ గా కాకుండా ఒక క్రోసాంట్ ఆకారంలో ఉంటుంది.
దీని తోక సూర్యుడి నుండి 220 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో ఉంటుంది. కాబట్టి పయనీర్ 10, 11 ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో మనం ఖచ్చితంగా చెప్పలేము. అలానే న్యూ హొరైజన్స్ కూడా ఈ దూరాన్ని దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి ఎప్పుడు ఎంటర్ అవుతుందో అంచనా వేయడం కష్టం. చాలా చురుగ్గా మారే హీలియోస్పియర్ గురించి లెక్కలు వేస్తే 2027లో పయనీర్ 11 సోలార్ సిస్టమ్ ను దాటేసి బయటికి వెళ్తుంది. తరువాత 2043లో న్యూ హొరైజన్స్ ఈ ఫీట్ ను సాధిస్తుంది. అన్నిటికంటే మొదటిగా లాంచ్ చేసిన పయనీర్ 10 2057లో హీలియోస్పియర్ ను దాటుతుంది. ఈ వీడియోల ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.